హాయ్ అండి, వెల్కమ్ టు యూట్యూబ్. నేను మీ పద్మని. ఆమ్లెట్ కర్రీ చేసుకుందాం. మరి పద్మ కిచెన్లోకి వచ్చేయండి. తగినంత నూనె, మనకు సరిపడినన్ని ఉల్లిపాయలు, మనం ఎంతమంది ఉంటే అంత గుజ్జు కావాలి కదా. ఉల్లిపాయలు, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, 3 పచ్చిమిరపకాయలు. ఏంటి నురగొస్తుంది అనుకుంటున్నారా? పప్పు నూనె అండి. అదేనండి, పప్పు నూనె అంటే గానుగ నూనె. పప్పు నూనె అంటాం, గానుగ నూనె అంటాం. అందుకనే నురగొస్తుందండి. కమ్మగా ఉంటుంది గానుగ నూనెతో వేసుకుంటే. కానీ కాస్ట్ ఎక్కువ నూనెది. ఎంత నురగొస్తుంది చూసారా? తగినంత కారం పోసుకున్నాను. బాగా మగ్గిపోయింది. ఉల్లిపాయలు, కారం కూడా మగ్గబెట్టుకుని వాటర్ పోసుకున్నాను. వాటర్ మరిగాక గుడ్లు పోసుకుందాం. ఇలాగా గుడ్లు శుభ్రంగా కడుక్కోవాలండి. క్రిములు ఉంటాయి. చాలా శుభ్రంగా కడుక్కుని కర్రీ వేసుకోవాలి. 5 గుడ్లు చక్కగా మరిగే దాంట్లో వేసుకుని మూత పెట్టుకుంటే, మూత పెట్టేసుకుని మళ్ళీ తిరగేసుకోవాలి కదలకండి. అదే ఆమ్లెట్ కర్రీ అండి. ఇంతే, ఏం కాదు. కూరగాయలు లేనప్పుడు చక్కగా ఇలా చేసుకుంటే బాగుంటాయి. గుడ్లు, ఉల్లిపాయలు ఉంటే చాలండి. చక్క నీసు వాసన రాకుండా ఎల్లిపాయ చితగొట్టేసుకుంటే కమ్మటగా ఉంటుంది. చక్క దగ్గర ఎగరబెట్టుకోవాలి. ఇలా మీలో ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్ చేయండి. నాకు చాలా ఇష్టం. కానీ కార్తీక మాసం అండి. మా మనవడికి మనవరాలకి ఇది కర్రీ మేము తింటలేదు, పిల్లలు కదా. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పద్మదాసరి. మీరు ఇచ్చే ఒక్క లైట్ నాకు సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్. మీ ఫ్రెండ్స్, మీ పద్మని. నాకు కొత్త అండి మాట్లాడడం. గమ్ముని మాటలు రావట్లేదు. ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. ఏదైనా తప్పులుంటే క్షమించండి. ఉంటాను. బాయ్.